Welcome to the math class. Today I am discussing about one very important theorem, that is Cauchy's general principle of convergence. Cauchy's general principle of convergence in sequences. సేమ్ థియరమ్ సిరీస్ లో కూడా ఉంటుంది. అయితే మెన్షన్ చేస్తాడు, ఈ థియరమ్ సీక్వెన్సెస్ లో ఉన్న థియరమ్ ని మెన్షన్ ప్రూవ్ చేయని అడుగుతాడు, లేదా దీనికి ఇంకొక పేరు ఆర్ Cauchy's కన్వర్జెంట్ క్రైటీరియా ఇలా అడుగుతాడు. Cauchy's కన్వర్జెంట్ క్రైటీరియా ఆన్ సీక్వెన్సెస్ అని అడుగుతాడు. ఓకేనా? రైట్. స్టేట్మెంట్ స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతాడు. స్టేట్మెంట్: a sequence is convergent. A sequence is convergent if and only if it is a Cauchy's sequence. If and only if it is a Cauchy's sequence. Proof. Shall very important theorem. Listen carefully. First, a sequence is convergent. Left hand side ఎవరుందంటే ఒక సీక్వెన్స్, దానికి ఒక సీక్వెన్స్ కి పేరు పెట్టుకుంటాను. లెట్ సీక్వెన్స్ an ఈస్ కన్వర్జెంట్. సీక్వెన్స్ an ఈస్ కన్వర్జెంట్. ఒక సీక్వెన్స్ గా తీసుకునేది ఏ సీక్వెన్స్ తీసుకుంటాను. ఈస్ ఏ sequence. To show that sequence an is convergent if and only if it is a Cauchy sequence. సీక్వెన్స్ కి ఏఎన్ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ఏఎన్ అనేది కన్వర్జెంట్ అని చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముందంటే ఇట్ ఈస్ ఏ Cauchy సీక్వెన్స్. సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ ఏ Cauchy సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ ఏఎన్, ఇట్ ఈస్ మీన్స్ సీక్వెన్స్ ఏఎన్. సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఏ Cauchy సీక్వెన్స్, దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెంట్ అని చెప్పాలి. ఫస్ట్లీ we show that if sequence an is convergent, sequence an is అనేది కన్వర్జెంట్ అయింది, then sequence an is a Cauchy sequence. Cauchy's sequence left hand side to right hand side అన్నమాట. ఓకేనా? రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ let sequence an be a convergent sequence. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ సీక్వెన్స్ కాబట్టి అండ్ ఇట్ కన్వర్జెస్ టు ఎల్. ఎల్ అనేది ఒక రియల్ నంబరు,
దానికి కన్వర్జెంట్ అయిందని చెప్పి సీక్వెన్స్ ని తీసుకున్నాను. నేనేం ప్రూవ్ చేయాలి? సీక్వెన్స్ ఏ అనేది కాచీ సీక్వెన్స్ అని చెప్పాలి. దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కన్వర్జెస్ టు ఎల్ అంటే దట్ ఈస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an is equal to l. It is a convergent sequence definition. Okay na? To show that right hand side, to show that sequence an is a Cauchy sequence. Cauchy sequence. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఈ థియరము. థియరం 2 ఏం చెప్పాను చూడండి ఒకసారి. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. ఆల్రెడీ మన దగ్గర ఉంది థియరం. దట్ ఈస్ ద ఆ థియరం ఎక్కడైతే ఉందో ఆ థియరం రాయండి. ఓకేనా? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ ప్రూఫ్ ఉంది ఆల్రెడీ మన దగ్గర. ప్రూఫ్ ఆఫ్ every convergent sequence is a Cauchy sequence. Cauchy sequence. ఈ ప్రూఫ్ రాసేయండి ఇక్కడ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయిపోద్ది. ఓకేనా? ఒక పార్ట్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్. సెకండ్లీ we show that if sequence an is a Cauchy sequence, sequence an is a Cauchy sequence. To prove that sequence an is convergent. This is already ఈ కండిషన్ కూడా మనకి ప్రూఫ్ క్లియర్డ్. ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ నిన్న క్లాస్లో జరిగింది ఇది. ఎవ్రీ Cauchy సీక్వెన్స్ ఈస్ convergent. Every Cauchy sequence is convergent. Proof రాసేయండి మొత్తం. Proof of every Cauchy sequence is convergent. ఓకేనా? Therefore అది అయిపోయిన తర్వాత therefore థియరం ఏముంది మనకి? A sequence is convergent. Therefore a sequence is convergent if and only if it is a Cauchy sequence. Cauchy sequence. Hence prove. Hence prove. So this is the theorem. We have to solve already ఆ రెండు కండిషన్స్ అయిపోయినాయి మన దగ్గర. ఫస్ట్ దాంట్లోనేమో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ ఏ Cauchy సీక్వెన్స్ థియరం ఉంది మన దగ్గర. అండ్ ఆ ప్రూఫ్ ఇక్కడ రాసేయండి. దీని తర్వాత టు షో దట్ సీక్వెన్స్ ఏ ఇస్ ఏ Cauchy సీక్వెన్స్ అని తీసుకున్న తర్వాత దాని కింద ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ మొత్తం రాసేయండి. అండ్ సెకండ్ థియరం ఏంటి? సెకండ్లీ అంటే రైట్ హ్యాండ్ కాన్వర్స్లీ సపోజ్ దట్ secondly we have to show that the sequence an is a Cauchy sequence if and only that implies it is a convergent అని చెప్పాలి. కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాలి. ఇది ఈ థియరం కూడా ఆల్రెడీ మన దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ Cauchy sequence is convergent. ఆ థియరం కూడా రాసేస్తే hence therefore a sequence is convergent if and only if it is a Cauchy sequence. Hence proved. Thank you.